welcome back to our channel to Story. Going for temple. ఇది డాలస్ లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అన్నమాట, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. మనం అయితే ఇప్పుడు టెంపుల్ కి వచ్చేసాము. ఫస్ట్లీ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఫ్రిస్కో డాలస్ టెక్సస్ అన్నమాట. మేము ఉండేది ఇర్వింగ్ లో, సో మాకు ఆల్మోస్ట్ లైక్ 30 miles చూపించింది గూగుల్ మ్యాప్స్ లో. సో మెయిన్లీ మేము ఫస్ట్ ఈ టెంపుల్ కి రావడానికి రీజన్, మేము కార్ తీసుకున్నాక ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ముందు రోజు శివరాత్రి అన్నమాట. సో శివరాత్రి రోజు మేము ఫాస్టింగ్ ఉన్నాము. సో ఆ రోజు వద్దాం అనుకున్నాం, కానీ క్రౌడ్ చాలా ఉంటది అండ్ చాలా ఫాస్టింగ్ లో ఉంటాం కాబట్టి అనవసరంగా నీరసం అవన్నీ వస్తాయి అని చెప్పి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఫాస్ట్ ఈ టెంపుల్లోనే బ్రేక్ చేద్దామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది మనం టెంపుల్ కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ముందు చూసినట్టయితే చాలా బ్యారిగేడ్స్ ఉన్నాయి, చెప్పాను కదా శివరాత్రి నెక్స్ట్ డే వెళ్ళామని. సో చూసినా కదా ఇదంతా లోపల టెంపుల్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ ఈ టెంపుల్ ఫౌండర్ వచ్చేసి గణపతి సచ్చిదానంద స్వామి గారు. సో ఇక్కడ తన ఫోటో కూడా ఉంటుంది, చూపిస్తాను మీకు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 2015 లో ఫౌండ్ చేశారు, చెప్పాను కదా తనే శాస్త్రి గారు అనమాట ఈ టెంపుల్ ఫౌండ్ చేసింది. అండ్ మన అమెరికాలో ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ అంటే ఓన్లీ హనుమాన్ ఐడల్ ఉంటది అని అనుకోకూడదు. మనకి లైక్ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా, గణపతి, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, శివుడు, లైక్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి వెళ్తే లైక్ వి విల్ బి లైక్ అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే అయిపోతాయి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అన్నమాట. సో మేము వెళ్ళింది శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి క్రౌడ్ చాలా మందే ఉన్నారు. అండ్ మెయిన్ ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ కదా. సో ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ లో చాలా ఏమంటారు రిచువల్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైనా హెల్త్, వెల్త్, వీసా, జాబ్స్, ఇలా అన్ని రకాలైన వాటికి సమ్ థ్రెడ్స్ కడతారనమాట. సో ఇదే అనమాట హనుమాన్ మెయిన్ టెంపుల్. ఇటుపక్క 2 ఉన్నాయి చూసారా గదలు. సో వాటికి మనం ఒక 11 ప్రదక్షిణాలు చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకొని వాటికి కడితే అవి కంపల్సరీ సక్సెస్ అవుతారని చెప్పి చాలా నమ్ముతారు ఇక్కడ. అండ్ అక్కడ చేస్తున్నారు కదా ప్రదక్షిణాలు చేసే వాళ్ళందరూ వాళ్లే ఆల్మోస్ట్. అండ్ తీరిన వాళ్ళు వచ్చేసి 101 చేయాలి. సో సమ్ రూల్ అయితే ఉంటది. అండ్ ఇది చాలా ఫేమస్ అండ్ ఎవ్రీవన్ బిలీవ్స్ ఇది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి హనుమాన్ కాబట్టి 24/7 హనుమాన్ చాలీస్ అయితే రన్ అయితేనే ఉంటది. అండ్ ప్రసాదం కూడా ఇస్తారు కంపల్సరీ. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే కోకోనట్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే షీరా తినేసాము మేము. మా దర్శనం కూడా అయిపోయింది. సో లోపల అర్చన కూడా చేస్తున్నారు. సో ఇట్ వాస్ వెరీ నైస్. సో ఇది పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఇది టెంపుల్ గైస్. సో టెంపుల్ వెనక మనకి ప్రసాదంకి టోటల్ ఒక ఫుడ్ సెంటరే ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఫుల్ చలి అవుతుంది గైస్. సో నిన్న వర్షం పడింది, మార్చ్ లో వర్షాలు పడుతున్నాయి డాలస్ లో, అలా ఉంది పరిస్థితి. మేమేమో ఏం వేసుకోకుండా వచ్చాం స్వెటర్స్, బట్ ఇట్స్ టూ ఫ్రీజింగ్ అనమాట. మొత్తం చూసారు కదా. వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ఫుడ్ సెంటర్. సో ఇదే వచ్చేసినాం మనం. సో ముందు చెప్పాం కదా మేము ఫాస్టింగ్ ఉన్నాము. అండ్ మా ప్లాన్ ఏంటిదంటే ఇక్కడే ఫాస్ట్ బ్రేక్ చేద్దామని చెప్పి. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి మనకి సైట్ ఉంటుంది అనమాట. మనం అక్కడికి వెళ్ళి లైన్లో నించోడాలు అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ సైట్ ఉంటుంది. సో ఆ సైట్లో మనం బుక్ చేస్తే మనకు నంబర్ ఇస్తారు, ఆ నంబర్ పిలిస్తే మన ఆర్డర్ మనం తీసేసుకోవడమే. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఫుడ్ వచ్చేసి బయట ఫుడ్తో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, బికాస్ ఇవి టెంపుల్ సైడ్. అండ్ అక్కడ కొంతమంది ఫ్రీగా కూడా సర్వ్ చేస్తారనమాట. అంటే ఫుడ్ కాదు, లైక్ వాళ్ళ సహాయం బట్టికి దే విల్ డూ అనమాట. అంటే ఫ్రీగా అక్కడ పని చేయడం, అలా దేవుడు కింద అన్నట్టు దే విల్ ట్రీట్ లైక్ దాట్. అండ్ మేమైతే చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసినాం, ఎందుకంటే మేము ఫాస్ట్ ఉన్నాము. అండ్ హనీష్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా దే డిడ్ంట్ ఈట్ అనమాట. సో ఇక్కడ బ్రంచ్ లాగా చేద్దామని చెప్పి మేమైతే ప్లాన్ చేసాము. సో అలా మేము ఆర్డర్ ఇచ్చేసి అట్లా చెట్టు కింద తింటుంటే చాలా మంచి అనిపించింది. అండ్ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి ముందు చూసారు కదా, కట్ట పొంగలి, పులిహోర, పూరి అండ్ కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో అవి కూడా ఆర్డర్ చేసాము. గైస్ వి ఆర్ డన్. ఫుడ్ కూడా తినేసినాం. ఆల్మోస్ట్ లైక్ బ్రంచ్ లాగా అయిపోయింది.
ఇంకా లంచ్ కూడా ఏం లేదు. మేమైతే లస్సీ అండ్ కొన్ని స్నాక్స్ ఉంటాయి. సో బయట వాటితో పోలిస్తే ఇక్కడ కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి. సో ఒకసారి వచ్చి ట్రై చేయండి ఇక్కడ డాలస్లో ఉన్నవాళ్ళు. Yeah, so this is for the video guys. So hope you guys like this video. So make kante video nachite like, share and subscribe guys. Chaala mandi subscribe cheyakunda chustunnaru. So please consider subscribing and join this beautiful family. Thanks for watching. Bye.